పాలనతో ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. జూబుల్ హిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబుల్ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకి మద్దతుగా మరి కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వెంగళరావు నగర్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతోంది, ప్రజలు ఏమంటున్నారు, బీఆర్ఎస్ ఆ ఎమ్మెల్యేలుగా కావచ్చు నాయకులుగా ప్రజలకు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లుంది అన్న పరిస్థితి జూబుల్ హిల్స్? ప్రజలందరూ ఇప్పటికే మేము ఒకసారి బీఆర్ఎస్ని గెలిపించినాము. మాకు తెలుసు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి. ఇవాళ హైదరాబాద్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ట్రాఫిక్ కానీ, ఉద్యోగాలు కానీ, సంక్షేమం కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఏ ఒక్క రంగంలో తీసుకున్నా, ఏ ఒక్క విధానం తీసుకున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది. మరి ఇప్పుడేం జరుగుతూ ఉంది? 2 సంవత్సరాల్లో కనీసం మళ్ళీ అప్పుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన కరెంటు కూడా సరిగ్గా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడే మీరు రాకముందు 5 నిమిషాల ముందు మంచినీళ్ళు చూపెడుతున్నారు. మంచినీళ్ళు రావట్లేదు, కరెంటు రావట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. డెవలప్మెంట్ మీ అందరూ తెలిసిందే, గోవిందా అయిపోయింది ఎప్పుడో. సో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారి నాయకత్వంలో గోపీనాథ్ గారు మంచి పని చేసినారు కాబట్టి మేము 3 సార్లు గోపీనాథ్ గారిని గెలిపించినాము. తప్పకుండా ఇప్పుడు కూడా మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో సునీతమ్మ గారిని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే చాలామంది మాట్లాడలేదు కూడా, ఎందుకంటే భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి, వాళ్ళని భయపెట్టిస్తూ ఉన్నారు కాంగ్రెస్ రౌడీలు కాబట్టి. ప్రజలు మాత్రం 11వ తారీఖు నాడు బయటకు వచ్చి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇవ్వబోతున్నారు. సునీతమ్మకి సైలెంట్గా వచ్చి బ్రహ్మాండమైన ఓటు ఇవ్వబోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దానికి తోడు మీ అందరూ కూడా అందరికీ కూడా అర్థమైంది. జూబ్లీ హిల్స్ నిర్ణయం ఇవాళ తెలంగాణకి మొత్తం రాష్ట్రానికి నిర్ణయం చెప్పి ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇక్కడ ప్రజలకి 100% కేసీఆర్ గారి నాయకత్వంలో సునీతమ్మ గారిని గెలిపిపోతున్నారు. ఓవరాల్గా సునీతమ్మకి ఇష్టం లేకున్నా ఆమె భర్త చనిపోయిన కన్నీళ్లను కూడా మరి రాజకీయంగా వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చారని చెప్పి కూడా జరుగుతున్న కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఎట్లేదు? ఎవరైతే అడిగారో ఆ ప్రశ్నని వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ సంస్కారం ఏందో వాళ్ళు అర్థం చేసుకోవాలి, వారు పెరిగిన వాతావరణం ఏందో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నేను చనిపోతే ఇప్పుడు నా భార్య ఏడవకూడదా? ఇంకెవరో చనిపోతే వాళ్ళ భార్య ఏడవరా? ఏమన్నా సంస్కారం ఉన్న మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు అందుకొరకే కాంగ్రెస్ వాళ్ళు అంటేనే పెద్ద జోకర్లు. అందుకొరకే కాంగ్రెస్ అంటే ఎవరికి గౌరవం లేదు, కాంగ్రెస్ అంటే అదొక యూజ్లెస్ పార్టీ అని చెప్పి ప్రజలకు తెలుసు. అలా మాట్లాడడం చాలా తప్పు, సంస్కారహీనం కూడా. ఎవరన్నా పదాలు మాట్లాడుంటే వాళ్ళు ఏ పదవిలో ఉన్నా కూడా వాళ్ళ సంస్కారహీనులు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ను మీరు రౌడీ అంటున్నారు. అదే రౌడీ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ గతంలో కేసీఆర్కి ఒక ప్రచార రథం ఇచ్చారు. ఆయన బిడ్డ పెళ్లికి 5 లక్షల ఆర్థిక సాయం చేసినని కూడా కాంగ్రెస్ చెప్తుంది. నేను కేసీఆర్ గారి గురించి మీకు తెలుసు. ఇలాంటి వాళ్ళు రౌడీలని ఎక్కడో దూరం పెడతారు కేసీఆర్. ఇప్పుడన్నా కేసీఆర్ గారి పక్కన చిన్న శ్రీశైలం యాదవ్ కనబడ్డారా? సత్తా లేనివాళ్ళు, పని చాతగానోళ్ళు, అసమర్థులు ఇప్పుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఇవాళ ఏమి మాట్లాడలేక అభివృద్ధి గురించి చెప్పలేకపోతున్నారు, సంక్షేమం గురించి మాట్లాడలేకపోతూ ఉన్నారు, మంత్రుల పిచ్చి గొడవల గురించి సిగ్గుపోతూ ఉంది వాళ్ళ గవర్నమెంట్ది. ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ గారి గురించి చెడుగా మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ గారి గురించి చెడుగా మాట్లాడాలి. ఇది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? కరెంటు తీసుకొస్తాను, మంచినీళ్ళు తీసుకురాకపోతే నాకు ఓటు వేయకండి, నేను ఈ అభివృద్ధి చేయకపోతే నాకు ఓటు వేయకండి అని కేసీఆర్ గారు మాట్లాడారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారితో శ్రీశైలం యాదవ్ తిరిగినాడు, 5 లక్షలు ఇచ్చినాడు. ఇవన్నీ జోకులు, పిచ్చి మాటలు మాట్లాడే, మూర్ఖులు మాట్లాడే మాటలు అవన్నీ కూడా. ఎవరైతే అసమర్థులు ఉంటారో ఆ మాటలన్నీ మాట్లాడతారు. అసలు శ్రీశైలం యాదవ్కి కేసీఆర్ గారికి ఏమైనా సంబంధం ఉందా? ఎవరైనా కనబడ్డారా ఎక్కడన్నా? కేసీఆర్ గారు తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న అంత ప్రేమ ఎట్లుంటుందంటే రౌడీలు వీడియోలు ఉంటే తీసి పక్కన పడేస్తారు ఆయన కేసీఆర్ గారు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు పోషించిన నయంనే కేసీఆర్ గారు తీసి పడేసినారు. అసలు మీకు తెలుసు కదా అందరి విషయం. సో తప్పకుండా రౌడీలు ఉండరు ఈ పార్టీలో. అందరికీ తెలుసు ఇక్కడ అఫ్తావాసులు ఎవరు చేస్తారు, రౌడీజం ఎవరు చేస్తారు, బెదిరింపులు ఎవరు చేస్తారు. ఆల్రెడీ భయపడతా ఉన్నారు ప్రజలు. షాప్ కీపర్స్ అందరు సార్ మాకు మమ్మల్ని వచ్చి బెదిరిస్తారండి. సో ఎవరు కూడా బాంబు పెట్టుకొని నిద్రపోరు పక్కకు. 100% అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళు పోరాడితేనే అన్ని పనులు అవుతాయని తెలుసు కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారు. రౌడీని ఎవరు గెలిపించరు. 5 రోజులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో పర్యటిస్తున్నారు, రోడ్ షోలు చేస్తున్నారు. సో దానికి కౌంటర్గా కేటీఆర్ పర్యటనలు కూడా ఉండబోతున్నాయి. సో ఎలా చూస్తారు సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక నియోజకవర్గంలో? ఇదేమో అధికారం బదిలీ జరిగేది కాదు, ఈ ఉప ఎన్నికతో ఒరిగేది కూడా లేదు. దీన్ని ఎట్లా చూస్తారు?
ఎందుకంటే మాకు ఎందుకు ఇన్ని 5 రోజులు తిరుగుతూ ఉన్నాడు ఏంది అంటే ఆయన కుర్చీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది అని చెప్పి తెలిసింది ప్రజలకి. ఆయనకు కూడా తెలిసింది, అందరి నాయకుడికి తెలిసింది. 14 మంది మంత్రుల్ని ఒక చిన్న కాన్స్టిట్యున్సీలో, అది కూడా జూబ్లీహిల్స్ చిన్న కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో, దాంట్లో ఒక లేడీ మీద, భర్తను కోల్పోయిన ఒక లేడీ మీద 14 మంది మంత్రుల్ని దండయాత్రకు వదిలినాడు ఈయన. అది కాకుండా ఆయన దండయాత్రకు బయలుదేరుతూ ఉన్నాడు. అంటే ఏం చెప్తా ఉంది? ఆయన కుర్చీ కూడా పదిలంగా లేదు. 100కు 100% షేక్ అవ్వబోతూ ఉంది. ఎందుకు? ఒక ముఖ్యమంత్రి 14 మంది మంత్రులు ఒక కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏందో అదే చెప్తా ఉంది. సో 100కు 100% మీరు ఇంకోటి చూస్తారు. ఇప్పుడు దయచేసి మీరు అది కూడా కవర్ చేయాలి. కేటీఆర్ గారు ప్రచారం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ప్రచారం జరుగుతుంది. ఎంత నవ్వుల పాలవుతాడో రేవంత్ రెడ్డి గారు మీరు చూడాలి, అది కూడా చూడాలి. వెంగళరావు నగర్ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్న కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అయితే వెరీ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ గెలుపు సాధిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నుంచి మా జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. సో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో మా విజయంతో అది మరొకసారి కూడా నిరూపితమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, వెంగళరావు నగర్ డివిజన్ నుంచి.